జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాను పెను సంచలనాలకు మారిపోయారు. మామూలుగా కాదు, ఇలా కథ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సరే, ఈ పాకిస్తాన్ అనేది తీవ్రవాద దేశం అన్న విషయం ప్రపంచం మొత్తం కూడా తెలుసు. పాకిస్తాన్ లో ఈ తీవ్రవాదం అనేది ఒక కుటీర పరిశ్రమ లాగా వర్దిల్తుంది అనమాట. మామూలుగా అయితే కాదు, చిన్న పెద్ద అన్ని కలుపుకొని పాకిస్తాన్ లో ఒక 50 వరకు ఈ తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఉంటాయి. వీటిలో జైషే మహమ్మద్ అనేది కూడా ఒక పెద్ద తీవ్రవాద సంస్థ అనమాట. ఈ జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ మన జమ్మూ కాశ్మీర్ లో తమ తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. మన భారతదేశంలో పుల్వామా దాడి చేసింది కూడా ఈ జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థే. ఈ సంస్థ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ తీవ్రవాద సంస్థ మన దేశంలో 800 వరకు బాంబు పేలుళ్ళు తీవ్రవాద ఘటనలు జరిపిందనమాట. 800 పైగా. ఏం మాట్లాడాలి చెప్పండి ఒకసారి. ఇక మొన్న ఈ మధ్యన పాకిస్తాన్కు చెందినటువంటి కొంతమంది ఉగ్రవాదులు మన జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలోకి చొరబడి మన హిందూ పర్యాటకుల లక్ష్యంగా మానవం సృష్టించారు. ఆ విషయం మీకు అందరికి కూడా తెలుసు. సరే, వీళ్ళు ముస్లిమా హిందువా కనుక్కునేదానికి ప్యాంట్లు ఎప్పదీసి చూసి మరీ చంపినారు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఉగ్రవాదానికి మతం అనేది ఉండదని. మరి ఆడు జరిగింది ఏంది? ఆడు ప్రూవ్ అయిపోలా ఉగ్రవాదానికి మతం అనేది ఉండదు, అది పలానా అనేసా. ఇంకేం మాట్లాడాలా? దీంతో మన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను చేపట్టి పాకిస్తాన్లోను, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేసినాయి. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి బహౌల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని మన వైమానిక దళం సర్వనాశనం చేసింది, నేలమట్టం చేసి పాల్దొబ్బింది. ఈ దాడిలో ఈ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు చాలా మంది వరకు చనిపోయినారు. ఈ మసూద్ అజర్కు చెందినటువంటి 10 మంది కుటుంబ సభ్యులు మనం నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఖతం పోగా. దీంతో ఈ జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మసూద్ అజర్ గాడు కోపంతో రైలిపోతాడు. ఎందుకంటే 10 మంది కుటుంబ సభ్యులు చనిపోయినారు కదా. అరే బాబు, 10 మంది నీ ఇంట్లో చచ్చిపోయిన దానికి నువ్వు అంతా ఫీల్ అయిపోయి అంతా బాధపడిపోతున్నావే. కొన్ని వందల తీవ్రవాద ఘటనలు జరిగినాయడా. వేలాది మంది భారతీయులు చనిపోయినారు, అమాయకులు చనిపోయినారు. మీ మరి తీవ్రవాదం ఉండకూడదు కాదు. ఇప్పుడు వాళ్ళు చనిపోయినారంటే ఒక అర్థం ఉండదు. ఎందుకంటే నువ్వు తీవ్రవాదివి, నువ్వు చేసిన పాపం అది వాళ్ళ దౌలుకునేది. వాళ్ళు చనిపోయినారంటే దానికి ఒక అర్థం ఉండదు. ఏమీ తెలియని వాళ్ళు, అపంశోభం తెలియని వాళ్ళు, అమాయకులు అన్యాయంగా చంపినారు. వాళ్ళని పట్టుకొని బాంబులు పెట్టి కాల్చి మీ ఇష్ట ప్రకారం మానవం సృష్టించారు. కాదు మిమ్మల్ని ఆడయ్యో అనేది. సరే, ఎలాగైనా ఈయన గారు కోపంతో మన భారతదేశాన్ని దెబ్బతీయాలని చెప్పేసి రకరకాల ప్లాన్లన్నీ కూడా వేస్తున్నాడంట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చచ్చిపోయినారని చెప్పేసి. ఇప్పుడు మన దేశంలో ఇన్ని జరిగినాయి కదా, వీడి దేశాన్ని ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలంటాలే. ఈ క్రమంలోనే ఈ మసూద్ అజర్ గాడు కొత్త ప్లాన్ సిద్ధం చేశాడు. అదే మహిళా జిహాదీ బ్రిగేడ్ను తయారు చేయడం. చూడండి, మగవాళ్ళ వల్ల కాల ఇంకా ఆడవాళ్ళు వచ్చారు ఎగ్గట్టుకొని. ఈ మహిళలను ఉగ్రవాదులుగా మార్చేందుకు కొత్తగా ఆన్లైన్ కోర్సులు ప్రారంభించాడంట. అమ్మ జీవితం కాదు, తీవ్రవాదానికి కూడా ఆన్లైన్ కోర్సులు. దీనికి తుఫత్ ఆల్ ముమినాత్ అని చెప్పేసి పేరు పెట్టాడు. అంటే ఇది ఒక జిహాదీ కోర్సు అనమాట. అంతేకాదు దీనికి ఫీజును వచ్చేసి 500 పాకిస్తానీ రూపాయలుగా నిర్ణయించాడు. అంటే నువ్వు డబ్బులు కట్టి మరీ నువ్వు ఆ తీవ్రవాద కోర్సు నేర్చుకోవాలన్నమాట. పోయిన నెలలో బహవల్పూర్లోని మర్కజ్ ఉస్మాన్ ఓ ఆలీలో జరిగినటువంటి బహిరంగ సమావేశంలో కనిపించినటువంటి ఈ మసూద్ అజర్ ఇప్పుడు తన ఉగ్రవాద కార్యకలాపాల కోసం విరాళాలు సేకరించి పనిని ముమ్మరం చేశాడని చెప్పి తెలుస్తుంది. అందులో భాగంగానే మహిళల కోసం ఒక ఆన్లైన్ కోర్సు పెట్టి ఒక్కొక్కరి నుంచి 500 పాకిస్తానీ రూపాయల చొప్పున వసూలు చేస్తా ఉన్నట్టు మన కేంద్ర ఏజెన్సీలు అయితే కనిపెట్టినాయి. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి జైషే మహమ్మద్ గ్రూప్ను ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఎవరో? ఐక్యరాజ్య సమితి. అయితే ఈ ఉగ్రవాద సంస్థ ఇప్పుడు జమాత్ ఉల్ ముమినాత్ అనేటటువంటి మహిళా విభాగాన్ని కూడా సృష్టించింది అనమాట. అంతేకాదు తమ టెర్రర్ గ్రూప్కు అవసరమైనటువంటి నిధులను సేకరించేందుకు, అలాగే నియామకాలు చేపట్టేందుకు, ముఖ్యంగా మహిళలను తమలో చేర్చుకొని ఈ ఉగ్ర శిక్షణ ఇచ్చేందుకు తుఫత్ ఆల్ ముమినాత్ అనేటటువంటి ఆన్లైన్ శిక్షణ కోర్సు అయితే ప్రారంభించారు. ఈ కోర్సులో చేరిన వాళ్లకు జైషే మహమ్మద్ గ్రూప్కు చెందినటువంటి కరుడుగట్టినటువంటి ఉగ్రవాద శిక్షణ ఇస్తారంట. కాదు, నాకు డౌట్, వీళ్ళు ముందుగానే మదకముండా కొడుకులే, అవతలేమో వాళ్ళు ఉంటారు, ఏడేమో ఆడవాళ్ళు ఎంట్రీ. ఆన్లైన్ కోర్సు కదా, సరే. ఒకవేళ డైరెక్ట్గా అంటే ఇంకా గొల్లైపోతారు. ఎందుకంటే నేను ఈ మాట అన్నంలే. మీరు కావాలంటే గూగుల్ కూడా ఒకసారి సెర్చ్ చేసుకోవచ్చు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ మీద జీవితంలో కనీసం 2 సార్లైనా కూడా
సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుందంట ప్రతి ఒక్కరి మీద, ఎవరో ఒకరు ఏదో సందర్భంలో. అలాంటిది వీళ్ళు ఉగ్రవాదం ఉండకూడదు, వాళ్ళని ఆడ ఊరికే పెడతారా? లేకపోతే వాళ్ళకు సరే తగిన శాస్త్రాలే అనుకుంటామా? వాళ్ళకి తగిన శాస్త్రాలే ఇదంతా కూడాను అనుకుందామా? మొత్తానికైతే ఇది పరిస్థితి. అందులో ప్రధానమైన వాళ్ళు జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడైనటువంటి మసూద్ అజర్కి చెందినటువంటి బంధువులు అనమాట. ఎవరు? వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, కమాండర్లు అనమాట. వీళ్ళు ఈ మహిళలకు జిహాదీ గురించి, ఇస్లాం గురించి బోధిస్తారంట. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆన్లైన్లోనే నియామకాలు కూడా చేపడతారు. ఈ నవంబర్ 8 నుంచే ఈ కోర్సు ప్రారంభంగానున్నట్టు తెలుస్తుంది. ప్రతిరోజు కూడా 40 నిమిషాల పాటు ఈ ఉగ్రపాఠాలన్నీ కూడా చెప్తారంట. ఎట్లా? ఆన్లైన్లో. వీటిని ఈ మసూద్ అజార్ గారి సిస్టర్స్ అయినటువంటి సదియా అజార్ అలాగే సమైరా అజార్ బోధిస్తారంట. ఏంటి? ఈ ఉగ్రవాద క్లాసులు అనమాట. వాళ్ళు మహిళలు ఖచ్చితంగా జమాత్ ఉల్ ముమినాత్లో చేరాలని చెప్పేసి ప్రోత్సహిస్తారని చెప్పి తెలుస్తుంది. చూడండి, అంటే ఇంక వాళ్ళని ఆ విధంగా రెచ్చగొట్టి వాళ్ళని ఆ విధంగా బ్రెయిన్ వాష్ చేస్తారనమాట. ఈ మసూద్ అజార్ చెల్లెలో సదియా అజార్కు ఈ విషయంలో పూర్తి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. అంటే ఈ జిహాదీ ముండా కొడుకులు మగవాళ్లకు మన దేశాన్ని, మన ధర్మాన్ని ఎదిరించే దమ్ము, ధైర్యం, మగతనం లేక ఈ విధంగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మన దేశంలో తీవ్రవాద కార్యకలాపాలను, బాంబు పేలుళ్లు జరపడానికి ప్లాన్లు వేస్తారు. ఏం మాట్లాడదాం చెప్పండి. ఒక్క పాకిస్తాన్లో మాత్రమే కాదు, చివరికి గాజాలో కూడా ఈ జిహాదీ మగాళ్ళు ఇజ్రాయెల్ సేనలకు భయపడిపోయి ఈ విధంగా ఆడవాళ్ళను, పిల్లలను అడ్డం పెట్టుకొని ఈ ఆత్మాహుద్దాళ్ళు, తీవ్రవాద దాడులు అన్నీ కూడా చేయిస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ జిహాదీలు ఏదైనా ఒక జిహాద్ చేయాలంటే దానికి ముందు ఖచ్చితంగా ఆడవాళ్ళను, చిన్నపిల్లలను పెట్టి ఈ జిహాదీ మగవాళ్ళు మాత్రం వెనకుండి కథను నడిపిస్తారు. అంటే ఈ జిహాదీ గాళ్ళు లంగాలకు, లుంగీలకు మధ్యలో ఉండేవాళ్ళు అనమాట. అర్థం అవుతుంది మీక? అది విషయం. ఏ జిహాదీ మగాళ్ళు ఏ దేశ సైన్యంతోనో ఎదురెదురుగా దిగి పోరాడలేరు. వాళ్ళకి అంత దమ్ము, ధైర్యం, అంత సత్తువ ఉండవు. అన్నీ కూడా దొంగ దెబ్బలే. ఇక ఇప్పుడు నేరుగా మహిళలను రంగంలోకి దింపి వాళ్ళను కూడా జిహాదీలుగా మార్చి వాళ్ళ చేత ఆత్మాహుతి దాడులు చేయించడానికి ఈ ప్లాన్లన్నీ కూడా వేస్తారు. అయితే వీళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా, ఏమి చేసినా మన దేశాన్ని ఏకముక్క కూడా పీకగలుగుతారు. ఏమన్నా పీకలేరు. ఇక్కడ ఒక మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. పాము ఆడదైనా, మొగదైనా, అది ఏదైనా కూడా పామే. అది అన్నటికీ డేంజరే. దాని మీద మాత్రం మనం జాలి చూపించకూడదు. అర్థమవుతుందా? అది విషయం. సరే, అయితే మన రాకుమారులు అన్నింటికి సిద్ధపడే అక్కడ పనిచేస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. వీళ్ళ టైం ఎప్పుడు రాసి పెట్టున్నాడో భగవంతుడు. ఆ టైం వచ్చినప్పుడు అంతే. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.